హలో ఎవరిబడి, నా పేరు ఉపేందర్. ఇప్పుడే ఒక వార్త చూసి వీడియో చేస్తున్నాను. ఇండియా ఇరాన్తో ఒక బ్రహ్మాండమైన డీల్ చేసుకొని వచ్చిందనమాట. అదేంటంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఉన్న చబహార్ పోర్ట్ ఉంది కదా, ఇరాన్కి సంబంధించింది. దానికి నీట్గా మన వాళ్ళు పోయేసి ఆ కాంట్రాక్ట్ని ఓకే చేసుకొని వచ్చారు. అక్కడి నుంచి ట్రేడ్ కారిడార్ అప్ టు ఉజ్బెకిస్తాన్ అనమాట. చాబహార్ పోర్ట్ నుంచి ఉజ్బెకిస్తాన్ వరకు ట్రేడ్ కారిడార్ అనే పేరుతోని రోడ్ అండ్ రైల్ ఇది కారిడార్ ఒకటి నిర్మిస్తున్నారు మన వాళ్ళు. యాక్చువల్లీ ఇది అవుతుందని చెప్పి ఎవరు అనుకోలేదు. సో ఇది ఎట్లయిందో ఇప్పటికీ యూఎస్ఏ, పాకిస్తాన్, చైనా నెత్తి పట్టుకుంటారు. మీరు నిన్నటి వార్తలు చూసి కనుక మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇది అందులో 700 కిలోమీటర్స్ రైల్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే, ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పాలి. ఇది కాకుండా మనం ఇంకో న్యూస్లోకి వెళ్తే సేమ్ ఫ్రమ్ ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ వార్ నడిచింది కదా. ఈ వార్లో ఇరాన్ ప్రయోగించిన 83% మిసైల్స్, డ్రోన్స్ అన్నీ ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ మీదే పడ్డాయి అనమాట. పడ్డాయి అంటే దే టార్గెటెడ్ దెమ్. హోప్ఫుల్లీ ఇది షియాసుని వార్ లాగానే ఉంది మోస్ట్లీ చూస్తే. 83% ఆఫ్ ద ఇరాన్ ప్రైమ్ టార్గెట్స్ వేర్ 6 GCC కంట్రీస్. దే ఆర్ UAE, ఒమాన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ అండ్ బహ్రెయిన్. ఈ మిసైల్స్లో అందులో కొన్ని క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి, కొన్ని డ్రోన్స్ ఉన్నాయి. 83% నాట్ ఎ జోక్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్, హౌ ఇది శాంతి ఒప్పందం ఎట్లా చేసుకుంటారు. ఇంకో వార్త, ఇది కూడా భారతదేశానికి సంబంధించింది. ఇజ్రాయెల్ అగ్రీస్ టు డూ ట్రేడ్ విత్ ఇండియా ఇన్ రూపీస్లో బిజినెస్ చేయడానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంది. రీసెంట్గా జపాన్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి వచ్చినప్పుడు రూపీస్లో ట్రేడ్ చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే మన కరెన్సీతో మనం చేస్తాం, వాళ్ళ కరెన్సీతో వాళ్ళు చేస్తారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నడుస్తుంది. అలాగే ఇప్పుడు మన పిఎం గారు ఇండోనేషియా వెళ్ళారు కదా, అక్కడ కూడా అక్కడున్న దేశ ప్రధానితో మాట్లాడేది ఇదే ఉంటుంది. సార్, మా బిజినెస్ మేము రూపీస్తో చేస్తాం, మీ బిజినెస్ మీరు మీ ప్రాంతీయ రూపీ ఏదైతుందో, ఆ కరెన్సీ ఏదైతుందో దాంతో చేద్దామని చెప్పి మాట్లాడుతున్నామని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంకోటి, ఇది కూడా ఈ వార్త ఇండోనేషియా నుంచి వచ్చింది. ఇండియా ఎంటర్స్ ఇంటూ స్ట్రెచ్ ఆఫ్ మలక్కా జలసంధి ఉంది కదండి. ఓకే, దాని యాక్సెస్ భారతదేశం ఇప్పుడు సంపాదించింది. అంటే ఇంతకుముందు కూడా మన దగ్గరే ఉండే, కాకపోతే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఫర్ బిజినెస్ అక్కడ సాబాంగ్ పోర్ట్ అని ఒకటి ఉంది, ఇండోనేషియాకి సంబంధించింది. సో దాన్ని డెవలప్మెంట్కి, అక్కడ ట్రేడ్కి సంబంధించి ఎలా డెవలప్ చేయాలో ఆ కాంట్రాక్ట్ మన ఇండియాకి వచ్చింది అనమాట. ఒక్కసారి అక్కడ మన వాళ్ళు గట్టిగా కూర్చుని అనుకోండి, వేరేజ్ ఇక చైనాని ముక్కు పిండేయచ్చు మన వాళ్ళు. అట్ ది సేమ్ టైం ఇండియా ఫస్ట్ ఎవర్ అస్త్రా మిసైల్ డీల్ విత్ ఇండోనేషియా. అస్త్రా అనే మిసైల్ మన వాళ్ళు ఇప్పటివరకు ఎవరికి అమ్మలేదు. ఫస్ట్ టైం అది ఇండోనేషియాకి మన వాళ్ళు అమ్ముతున్నారు. అట్ ది సేమ్ టైం బ్రహ్మోస్, ఇలాంటి చాలా మిసైల్స్ ఉన్నాయి. అవన్నీ డీల్స్ ఇవాళ హోప్ఫుల్లీ ఇవాళ సైన్ అయ్యి ఉండొచ్చు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అట్ ది సేమ్ టైం ఇది ఇజ్రాయెల్ నుంచి వార్త. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు వాంట్స్ US ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ వైస్ ప్రెసిడెంట్ టు నాట్ టు షేర్ ఎనీ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ డ్రోన్స్ ఆర్ AI టెక్నాలజీ టు టర్కీ. అట్ ది సేమ్ టైం జెట్ ఇంజన్ ఫార్ములాస్ కానీ అవి మీరు టర్కీకి ఇవ్వద్దు అని చెప్పి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గారు ట్రంప్ గారిని కోరారనమాట. ఎందుకంటే ఒకసారి టర్కీ అనే దేశము టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే దేశంగా వీళ్ళందరూ మాట్లాడుతుంటారు. సో ఒక్కసారి వాళ్ళ చేతికి ఇది పోతే ఎయిర్ సుపీరియారిటీ ఏదైతుందో, ఇప్పుడు ఇజ్రాయెల్ని కొట్టే ఎయిర్ సుపీరియారిటీ మిడిల్ ఈస్ట్లో ఎవరి దగ్గర లేదు. ఓకే, సో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పేది ఏంటంటే, మీరు ఒక్కసారి US కనుక ఒక్కసారి ఆ టెక్నాలజీ టర్కీకి ఇస్తే ఆ ఎయిర్ సుపీరియారిటీ ఇజ్రాయెల్ది తగ్గుద్ది. ఎవరిది ఎయిర్ సుపీరియారిటీ ఎక్కువగా ఉంటే దే కెన్ రూల్ ద ఏరియా అనమాట. ఓకే, సో ఇది మన వాళ్ళు చేసేది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంకా ముందు ఏం మాట్లాడతారు. ఈరోజు ఇంకోటి, ఇది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడింది అనమాట. ఈ మాట నాకు మస్తు అనిపించింది యాక్చువల్లీ. ఏంటంటే US వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, అసలు మీకు మేము తప్ప భూమి మీద వేరే దోస్తులు లేరు, ఫ్రెండ్స్ లేరు అంటే ఆయన చెప్పిండు,
నెతన్యాహు గారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మాకు ఒక చిన్న దోస్తున్నాడు, ఆ దోస్తులు 1.4 బిలియన్ పీపుల్తోని దాన్ని ఇండియా అని పిలుస్తారు. మీరు ఇప్పుడు మాకు దోస్తులేరు, వాళ్ళు జన్మజన్మల నుంచి ఉన్నారు మాకు. మమ్మల్ని రోడ్ల మీద పట్టుకొని అన్ని దేశాల్లో కోస్తుంటే భారతదేశం మమ్మల్ని కాపాడింది. వస్తే నువ్వు ఎందుకు వచ్చినావు మమ్మల్ని అడగలేదు. అన్కండిషనల్ హెల్ప్ వి రిసీవ్డ్ ఫ్రమ్ ఇండియా ఫ్రమ్ ఎనీ పాయింట్. అది సోషల్ మీడియా కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, దేంట్లో అయినా సరే, అది యుఎన్లో అయినా సరే, భారతదేశం ఇప్పుడు మాకు తోడుగా ఉన్నది. సో మీరు మాత్రమే మాకు దోస్తులు కాదు, మాకు కూడా భూమి మీద దోస్తులు ఉన్నారు అని చెప్పి మాట చెప్పాడు. ఇది ఒకటి నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పటికి ఫ్రెండ్స్, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు చెప్తాను నేను. థ్యాంక్ యూ.